బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ అని పిలుస్తూనే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఓటమికి ఆయనే కారణమని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జగదీష్ రెడ్డి తనపై చేసినటువంటి విమర్శల వెనుక బీఆర్ఎస్లోని ఒక పెద్ద నాయకుడు కుట్ర ఉందని కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని చేసినవని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అవినీతి ఆరోపణలు, దర్యాప్తులు ఎదుర్కొంటున్నారు. మూడోసారి అధికారంలోకి వస్తామని హామీ ఇచ్చినటువంటి గులాబీ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఇది సరిపోదన్నట్టుగా మాజీ సీఎం కేసీఆర్కి బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాలను నిజంగా మింగలేకపోతున్నారు. పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితిపై కేసీఆర్ కుమార్తె కవిత ఇప్పటికే బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయని, ఫామ్ హౌస్లో దయ్యాలు తిరుగుతున్నాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి పార్టీకి కవితకు మధ్య అంతరం పెరుగుతూనే ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా కేటీఆర్ కవితకు మధ్య విభేదాల గురించి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. పార్టీలో నాయకత్వ బాధ్యతలు, ప్రాధాన్యతలపై వారి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్నట్టుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కవిత పరోక్షంగా కేటీఆర్ను లక్ష్యంగా చేసుకున్నట్టు భావిస్తున్నారు. పరోక్షంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ద్వారా పార్టీలో ఐక్యత లేదని ఖచ్చితంగా స్పష్టమవుతుందని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులే. కేసీఆర్ తర్వాత పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారనే అంశంపైన ఈ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీస్తున్నాయి. అయితే కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్లోని అంతర్గత విభేదాలను తెరపైకి తెచ్చాయి. జగదీష్ రెడ్డి వెనుక కేటీఆర్ ఉన్నారని కవిత వ్యాఖ్యానించడంతో ఈ వివాదం పార్టీలో గ్రూపు రాజకీయాలను మరింత తీవ్రతరం చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి మరి కేటీఆర్ కవితల ఎపిసోడ్ ఎంతవరకు పోతుందో, కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ ఏ రకంగా స్పందిస్తాడో అనేది చూడాల్సినటువంటి అంశం.